కొంచెం హుందాతనంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరినీ ఒకే గాడికి కట్టేయకుండా మనం కొంచెం ఆలోచించి మాట్లాడితేనే బెటర్ అని నేను భావిస్తున్నాను. రైట్. మన జగడం సత్యనారాయణ గారు, ఏంటి నిజంగానే మీరు లుకౌట్ నోటీస్ ఇవ్వగానే ఆయన భయపడిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పారిపోయి వచ్చారంటారా మీ నాయకుల భాషలో చెప్పాలంటే? సరే, ఇప్పుడు అవినాష్ గారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్ ఏదైతే ఉందో దాని ముందు నేను ఖండిస్తున్నాను. ఆయన ఎంత రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా, ఆయన కమిట్మెంట్ గా పనిచేసే లీడర్ అయినప్పటికీ కూడా, నేను పని పాట లేనటువంటి ఎవరు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మా పార్టీ కార్యకర్తల మీద కానీ పార్టీ నాయకుల మీద, అది నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మీద ఆ విధమైనటువంటి కేసులు ఉన్నప్పుడు చట్టపరంగా అనుమతులు తీసుకుని ఆయన దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. ఆ విధంగా ఎందుకు క్లియర్ చేసుకుని వెళ్ళపోయారో, ఎందుకు పోలీసులు అక్కడ న్యాయ సమస్య చిక్కులు లేకుండా ఆయన ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ చట్టం చెబుతా ఉంది. ఖచ్చితంగా ఇది వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆపారు. అక్కడ ఒక న్యాయం ఉంది, ఒక చట్టం ఉంది కాబట్టి పనిచేస్తుంది. దాన్ని మనం ఎవరు కూడా కాదంటానికి వీల్లేదు. మరి అటువంటిప్పుడు ఆయన రాజకీయ నేపథ్యాన్ని మనం విమర్శించుకోవాల్సిన పని లేదు, లేకపోతే విశ్లేషించిన పని లేదు. లేకపోతే ఆయన మరోసారి వైసీపీ నేతలకే నోరు జారి టీడీపీ పనిపాట లేని కార్యకర్తలు లేకపోతే నాయకులు నా మీద ఎలాగా బురద జల్లుతున్నారు, ఇలా చేస్తున్నారు. బురద కాదు, అక్కడ ఉంది కాబట్టి, చట్టం ఉంది కాబట్టి చట్టమే ఆపుకుంది అక్కడ. దాన్ని మనం ఎవరో కాదంటానికి వీల్లేదు. ఎవరన్నా బురద కాకపోతే సత్యనారాయణ గారు దుబాయ్ మీ సోషల్ మీడియాలో పన్నీరు చల్లుతున్నారా బురద కాకుండా? పన్నీరు ఎందుకంటారు, బురదని ఎందుకంటారు? అక్కడ చట్టం ఉందని చెప్తున్నాం కదా, ఎందుకు ఆపారు? వాళ్ళ రూల్ లేకుండా ఎందుకని ఆయన ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది? అవునండి, లీగల్ ఛాలెంజ్ ఏమైనా ఉంటే ఆయన ఫేస్ చేస్తాడు. లీగల్ ఛాలెంజ్ ఆయన పారిపోతున్నాడు. ఇవాళ దేవినేని అవినాష్, దేవినేని కుటుంబం మీకు తెలుసు, మీకు దేవినేని కుటుంబం ఏంటో మీకు తెలుసు. వాళ్ళు రాష్ట్రం విజయవాడకే పరిమితమైన రాష్ట్రం మొత్తానికి పరిచయమైన కుటుంబం అది ఆంధ్రప్రదేశ్లో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. వాళ్ళ పార్టీల సంగతి పక్కన పెట్టండి, నేను కుటుంబం గురించి మాట్లాడుతున్నా. జస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన పారిపోయే ప్రయత్నం చేశారు. ఆయన పారిపోయి ఎక్కడికి పోతాడండి? విజయవాడను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఆ నోటీస్ ఇచ్చారని ఆయన కూడా తెలిసి ఉండొచ్చు కదా, తెలిసిన దానికి సమాధానం చెప్పుకుని అయిపోయాక వెళ్ళొచ్చు కదా అంటున్నాను నేను. తప్ప ఆయన మీద ఏదో నేను బురద చల్లడానికో లేకపోతే మీరు అన్నట్టు వేరేది క్లైమ్ చేయడానికో నేను చెప్పట్లేదు. ఇక్కడ లుకౌట్ నోటీస్ అక్కడ ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పుకుని వెళ్ళే పరిస్థితి ఆయన దగ్గర ఎందుకు లేదు? చట్టం ఎందుకు ఆపింది అక్కడ? అది మీకు చెప్తున్నాను సార్. అదే సార్. తర్వాత ఇందాక వైసీపీ నేత మాట్లాడుతూ భారతి గారి యొక్క ఎంట్రీ అని చెప్పేసి మాట్లాడారు. భారతి గారి ఎంట్రీ ముందు శర్మిల గారు, విజయం గారి ఎంట్రీ ఉంది. విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేసి మరి ఓడిపోయిన తర్వాత ఆవిడకి ఏ విధమైన బాధ్యతలు అప్పచెప్పారు? ఆవిడ మహిళ కాదు, ఉపయోగించుకుని ఆవిడ పక్క రాష్ట్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి సందర్భం ఆమె మహిళగా అనిపించలేదా? అంటే తల్లి చెల్లి కాదని భార్యనే ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు వచ్చాయి. ఎందుకంటే ఈయన 11 మందితో అసెంబ్లీకి వెళ్ళలేక రేపొద్దున అవినాష్ రెడ్డిని రాజీనామా చేసి నేను ఎంపీ చెప్పేసి ఊహాగానాలు కూడా వచ్చాయి కాబట్టి, లేకపోతే అక్కడ పులివెందుల్లో ఏదో విధంగా మరి ఈయన రిజైన్ చేస్తే మరి భారతిని అక్కడ పెట్టుకుని ఈయన ఎంపీగా వచ్చి అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక్కడ లేకపోతున్నారేమో అనేది ఒక అనుమానం నాకు. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతమందికి బాధ్యత అప్పచెప్పి బీజేపీకి, జనసేనకి, భువనేశ్వరమ్మకి, లోకేష్ బాబు గారికి ఇంతమందికి బాధ్యతలు అప్పచెప్పి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. కాబట్టి నేను కూడా ఢిల్లీలో ఉంటే నాకు నా పరిస్థితులు బట్టి, నా కేసులను బట్టి, నా వ్యవహారాలను బట్టి, నా బిజినెస్ ను బట్టి నేను కూడా ఢిల్లీలో ఉంటే బాగుంటుందేమని చెప్పేసి ఓలాల్సిన వస్తున్నాడేమో. ఇది మాత్రం పార్టీని ఏదో ఈ 4 సంవత్సరాలు ఏదో గట్టెక్కించేస్తాడని ఇప్పుడు రోడ్డు మీద తిరిగైతే అధికారం వచ్చేసే పరిస్థితి లేదు కదా. మొత్తం సర్వస్వం అందరూ కూడా ఒక భూగమ్మడిగా ఒక పక్కకు వచ్చినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మ్యాండేటరీ పక్కగా పరిపాలించే హోదాలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏమి జరగదు. కాబట్టి జగన్ గారికి వేరే ఆప్షన్ ఏమి లేదు. ఢిల్లీలో వెళ్ళి చక్రం తిప్పాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేకి రిజైన్ చేసి అక్కడ భార్యను పెట్టి ఆయన మళ్ళీ అవినాష్ రెడ్డిని రిజైన్ చేసి ఆయన ఎంపీగా అక్కడికి వెళ్ళి చక్రం తిప్పుకోవాల్సి మీరన్నట్టు మీ ఫార్ములాని ఏమన్నా ఆ విధంగా అమలు చేసుకుంటాడేమో డౌట్ నాకు. సత్యనారాయణ గారు, ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు వెళ్ళిపోయినా అంటారు, ఎవరి మీద వెళ్ళిపోతారనే భయాలు ఏమన్నా ఉన్నాయా మీకు తెలుగుదేశం పార్టీ అంటే మీ కూటమి నుంచి? అటువంటి డౌట్స్ కానీ అటువంటి అవసరాలు కానీ లేవని చెప్తున్నా. ఎంత అంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశానికి ఇక్కడ డోకా లేదని చెప్తున్నాను. వచ్చినప్పటికీ కూడా అనే మాట ఎందుకు వస్తుంది తెలుగుదేశం నుంచి? నేను అనేది అదే, వచ్చినప్పటికీ కూడా అనే మాట ఎందుకు వస్తుంది?
లేదు 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 నేను ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు కాబట్టి భవిష్యత్తులో అని చెప్పేసి చెప్తున్నాను తప్ప మీకు ప్రిపేర్డ్ గా ఉన్నారు అన్నమాట జరుగుతుంది మీరైతే లేకపోతే అక్కడ జరుగుతుంది ప్రిపేర్డ్ గా ఉన్నారు ప్రిపేర్డ్ గా ఉన్నారు మేము 134 మేము 134 మమ్మల్ని ఎవడు బెదిరించలేడు ప్రజల గుడ్డిగా ఇక్కడ ఓటేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని పక్కాగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని కూటమిలో మిగిలిన పక్షాలను నమ్మలేదా ప్రజలు? ఒక ప్రశ్న కూటమిలో జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ నమ్మలేదా? పవన్ కళ్యాణ్ నమ్మలేదా? ఇవన్నీ తోడయ్యే 164 అయ్యాయి సార్ ఖచ్చితంగా. ఆ 164కి ఇంపార్టెన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ విస్మరించదు. కూటమి ధర్మానికి తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈయనకి వేరే ఆప్షన్ లేదు అంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఢిల్లీలో వెళ్ళి నేను కూడా అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారి లాగే అన్ని ఆఫీసులు తిరగాల, లేకపోతే అన్ని వ్యవహారాలు చేయాలి, లేకపోతే పార్లమెంట్లో అయినా నా పరువు నిలిపోవాలనే పరిస్థితికి వస్తున్నారేమో అని చెప్పేసి డౌట్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే భారతీయ ఎంట్రీ ముందు ఇద్దరు మహిళలు ఫెయిల్ అయ్యారు కదా. అక్కడ రోజా కూడా ఫెయిల్ అయింది కదా. కుటుంబ సభ్యులతో పాటు రోజా కూడా అక్కడ పారిపోయిన పరిస్థితి మీరు అన్నట్టు ఎక్కడ కనబట్టలేదు రోజా గారు. కనీసం నోరుపి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అక్కడ కూడా. కాబట్టి ఆ విధమైన ఆప్షన్ తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేదనిపిస్తుందని చెప్పేసి రాజకీయంగా నేను భావిస్తున్నాను చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అంతేగాని మళ్ళీ జరిగిపోతుంది మేము ఏదో ప్రమాదంలో పడతామనేది కాదు. మీరు అయినప్పటికీ కూడా అనే మాట వల్ల డౌట్స్ వస్తున్నాయి, అంతకుమించి ఇంకేం కాదు సార్. నేను బాధ్యత గల మన రాజకీయ విశ్లేషణ చేశాను మీకు. రైట్ లక్ష్మణరావు గారు. సో చూసాం కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి చక్రాలు రథాలు తిప్పేస్తారు, ఇంతకుముందు చంద్రబాబు గారు తిప్పినట్టు మీరు కూడా రథాలు కొనేశారట, ఢిల్లీలో తిప్పేస్తారట. సో అందుకని రాష్ట్రంలో వైఎస్ భారతి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట. ఇవన్నీ టక్కారాలే అన్ని అటాలే. కానీ వాసుదేవ్ గారు నేను మాట్లాడవలసినవన్నీ కూడా 100% అనలిస్ట్ గారు రామనాథన్ గారు మాట్లాడేశారు. ఏదైతే పాయింట్ మాట్లాడాలనుకున్నానో ఆ పాయింట్ వైజ్గా ఆయన, ఎందుకంటే టైం ఎక్కువ రామనాథ్ గారికి ఇచ్చారు. మేము ఇంకా పోతే మన జగన్ సత్యనారాయణ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు శర్మిల గారిని విజయమ్మ గారిని దూరం చేశారండి. సొంత తండ్రి పెట్టిన పార్టీలోనే పురంధేశ్వరి గారు ఎందుకు లేరండి? ఎందుకు ఆవిడ